డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోని 10th క్లాస్ స్టూడెంట్స్ రాయబోయే ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 20 రిపోర్టెడ్ స్పీచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ కూడా చాలా సింపుల్. కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా 2 మార్క్స్ అబ్టైన్ చేయొచ్చు. ఒకసారి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్తో మనము ఆలోచిద్దాం ఏ విధంగా ఈజీగా దీన్ని సాల్వ్ చేయగలం అన్నది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రవి సెడ్ ఐ ఆమ్ బిజీ నౌ. దీంట్లో రవి మాట్లాడుతున్నాడు. ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఎవరితో మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని కరెక్ట్గా మనము అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ చేయడము చాలా సింపుల్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ రిపోర్టెడ్ వర్డ్ పాస్ట్ ఉంటుందో ప్రెజెంట్ పాస్ట్లోకి వెళ్తుంది. ఏ విధంగా? సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ అవుతుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది, సింపుల్ పాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. వీటిలో అన్నిట్లో కూడా ఒక కామన్ థింగ్ ఏంటి? ఇక్కడ పాస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న సెంటెన్స్ ఇంకా పాస్ట్లోకి వెళ్ళిపోతుంది, అంతే. తర్వాత ఈ రిపోర్టెడ్ వర్డ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ వస్తే ఎలా చేయాలన్నది లాస్ట్ ఎగ్జాంపుల్స్తో మనము ఆలోచిద్దాం. ఫస్ట్ ఇది గమనిస్తాం. రవి సెడ్ ఇక్కడ ఒక కంజంక్షన్ వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి రిమూవ్ చేసేందుకు ఒక కంజంక్షన్ వాడాలి. అదేంటి? దట్. రవి సెడ్ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? రవి. సో మళ్ళీ రవి అని రిపీట్ చేయకుండా ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. హీ. యామ్ అన్నది ప్రెజెంట్ కదా, ప్రెజెంట్ ఏమవుతుంది? పాస్ట్లోకి వెళ్తుంది. వాస్ బిజీ ఎప్పుడు? నౌ ఏమైతుంది? దెన్ అవుతుంది. ఆన్సర్ చూడండి. రవి సెడ్ దట్ హీ వాస్ బిజీ దెన్. అది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి వెళ్తాం. షీ సెడ్ టు మీ. సెడ్ టు ఏమైతుంది? టోల్డ్ అవుతుంది. షీ టోల్డ్ మీ దట్. ఐ అంటే ఎవరు ఇక్కడ? షీ. షీ విల్ ఏమైతుంది? వుడ్ అవుతుంది పాస్ట్లో. వుడ్ ఎప్పుడైతే మెయిన్ వర్బ్ కంటే ముందు ఉన్న వర్బ్ పాస్ట్కి వెళ్తుందో ఇది అదే విధంగా రాయాల్సి ఉంటుంది. హెల్ప్. యు అంటే ఎవరు? నేను, మీ. షీ సెడ్ టు మీ కదా, అందుకని యు అన్నది ఏమైతుంది? మీ అవుతుంది. చూడండి. షీ టోల్డ్ మీ దట్ షీ వుడ్ హెల్ప్ మీ అంటే ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఇక్కడ. ఇది అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ చాలా ఈజీగా మనం చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఏ టెన్స్లో ఉంది ఇది? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటూనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? హ్యాస్ కానీ హ్యావ్ కానీ దానికి థర్డ్ ఫామ్ యాడ్ చేస్తాం. సో హీ సెడ్. ఇవి రిమూవ్ చేసేందుకు ఏం వాడాలి? కంజంక్షన్ దట్. ఐ అంటే ఎవరు? హీ. హ్యాస్ వచ్చిన హ్యావ్ వచ్చిన అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అన్నాం. పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్తే ఖచ్చితంగా ఒకే ఒక వర్డ్ వస్తుంది. అదేంటది? హ్యాడ్. ఫినిష్. ఖచ్చితంగా హ్యాస్ హ్యావ్ హ్యాడ్ ఎక్కడ హెల్పింగ్ వర్బ్ లాగా వచ్చినా దాని తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్లోనే ఉంటుంది. ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మై హోంవర్క్ అంటున్నాను. ఎవరు చెప్పారు? అతడు చెప్పాడు. సో హిజ్ హోంవర్క్. ఓకేనా? ఆన్సర్ చూడండి. He said that he had finished his homework. ఓకేనా? తర్వాత
ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ ఓపెన్ యువర్ బుక్స్. ఇక్కడ గమనిద్దాం, ఓపెన్ ఇది వర్బ్ తో మొదలవుతుంది. ఏ సెంటెన్స్ అయితే వర్బ్ తో మొదలవుతుందో దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? చూడండి, ద టీచర్ సెడ్ టు ఏమైతుంది, టోల్డ్ ద స్టూడెంట్స్. ఎప్పుడైతే ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుందో మనము చాలా సింపుల్ గా టు అన్నది యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? టు ఓపెన్, టు తర్వాత ఏమొస్తుంది, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. టు ఓపెన్ యువర్ బుక్స్. ఎవరి పుస్తకాలు అవి, స్టూడెంట్స్ వి, అందువల్ల దేర్ బుక్స్. ఆన్సర్ చూడండి, ద టీచర్ టోల్డ్ ద స్టూడెంట్స్ టు ఓపెన్ దేర్ బుక్స్. ఓకేనా? లాస్ట్ వన్ చూద్దాం, ఫిఫ్త్ వన్ చూద్దాం, తర్వాత మిగిలిన సెంటెన్సెస్ గురించి ఆలోచిద్దాం. హీ సెడ్ టు మీ వేర్ ఆర్ యు గోయింగ్. హీ, ఇక్కడ గమనిద్దాం, సెడ్ టు ఏమైతుంది, క్వశ్చన్ కాబట్టి ఏమైతుంది, ఇక్కడ ఆస్క్డ్ అవుతుంది. అదే స్టేట్మెంట్ ఉంటే టోల్డ్ అయింది కదా, క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ అవుతుంది. హీ ఆస్క్డ్ మీ. WH క్వశ్చన్ వచ్చినప్పుడు అదే క్వశ్చన్ ఇక్కడ రాయాల్సి వస్తుంది. హీ ఆస్క్డ్ మీ వేర్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, యు, మీ కదా, అందువల్ల ఫస్ట్ పర్సన్ అవుతుంది. హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ. పాస్ట్కి వెళ్తే ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది కదా, ఇది పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. వేర్ ఐ వాజ్ గోయింగ్. ఇది ఆన్సర్. హీ సెడ్ టు మీ వేర్ ఆర్ యు గోయింగ్ అంటే హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్ గోయింగ్. ఇది ఆన్సర్. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్కి వెళ్దాం. షీ సెడ్ టు మీ ఆర్ యు రెడీ. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్లో వేర్ ఆర్ యు గోయింగ్ అంటే దానికి ఆన్సర్ ఉంటుంది, కానీ ఇక్కడ ఆర్ యు రెడీ అంటే ఎస్ ఆర్ నోతో మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల దీన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటారు. ఇది వచ్చినప్పుడు ఎలా చేయాలి, షీ క్వశ్చన్ మార్క్ కాబట్టి సెట్ ఏమైతుంది, ఆస్క్ మీ. ఇఫ్ గాని వెదర్ గాని వాడతాం ఇక్కడ. ఇఫ్ గాని వెదర్ గాని. షీ ఆస్క్డ్ మీ వెదర్. యు అంటే ఎవరు, ఐ. ఆర్ ఏమైతుంది, పాస్ట్ కాబట్టి వాస్ రెడీ. ఈ విధంగా ఈజీగా మనము చేసేయచ్చు. తర్వాత రాజు సెడ్ ఐ సా ద మూవీ ఎస్టర్డే. సింపుల్ పాస్ట్ లో ఉంది ఇది, సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. చూద్దాం. రాజు సెడ్, ఇవి రిమూవ్ చేసి ఏం రాయాలి, కంజంక్షన్ రాస్తాం. దట్. ఐ అంటే ఎవరు, రాజు, సో హీ. అకార్డింగ్ టు ద రూల్ సింపుల్ పాస్ట్ చేంజెస్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏం రాయాలి, హ్యాడ్. థర్డ్ ఫార్మ్ ఏంటి, సీన్. సీన్ ద మూవీ. ఎస్టర్డే అంటే ద ప్రీవియస్ డే. ప్రీవియస్ డే. ఓకేనా? తర్వాత ఎయిత్ వన్. హీ సెడ్ టు హర్ వై డిడ్ యూ కమ్ లేట్. వై డిడ్ యూ కమ్ లేట్ అంటే దానికి ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. సో WH క్వశ్చన్ కు సంబంధించిన క్వశ్చన్ ఇది. హీ సెడ్ టు ఏమైతుంది, క్వశ్చన్ మార్క్ కాబట్టి ఆస్క్ హర్ వై. ఏ టెన్స్ లో ఉంది ఇది, డిడ్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వచ్చేసి సింపుల్ పాస్ట్ లో ఉంది. దేంట్లోకి మార్చాలి, సింపుల్ పాస్ట్ చేంజెస్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్. సో హీ ఆస్క్డ్ హర్ వై. యు అంటే ఏం రాయాలి ఇక్కడ, హర్ కాబట్టి షీ. షీ హ్యాడ్ కమ్ లేట్. కమ్ ఎందుకు రాస్తున్నాం ఇక్కడ, కమ్ ఫార్మ్స్ చెప్పండి ఒకసారి. కమ్, కేమ్, కమ్. ఫస్ట్ ఫార్మ్ కూడా
థర్డ్ ఫామ్ కూడా ఒక్కటే అన్నమాట. అందుకని ఇక్కడ ఇది ఫస్ట్ ఫామ్ అయింది, ఇది థర్డ్ ఫామ్ అయింది. సో ద ఆన్సర్ ఇస్ హీ ఆస్క్డ్ హర్ వై షీ హ్యాడ్ కమ్ లేట్. ఓకేనా ఇంతవరకు? తర్వాత ఈ 2 క్వశ్చన్స్ జాగ్రత్తగా గమనించండి. రిపోర్టెడ్ వర్డ్ ను గమనిస్తే ఇది ప్రెసెంట్ లో ఉంది, ఇది ఫ్యూచర్ లో ఉంది. ఈ రూల్స్ అన్ని చెప్పుకున్నాం కదా మనం. అవి పాస్ట్ లో ఉన్నప్పుడే అప్లై అవుతాయి. ఎప్పుడైతే ప్రెసెంట్ ఫ్యూచర్ లో వచ్చేస్తుందో అలాంటప్పుడు టెన్స్ లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకసారి ఎగ్జాంపుల్ తో చూద్దాం. He says I am happy. He says that I అంటే ఎవరు? he. am చూస్తూనే was అని రాసేస్తుంటారు పిల్లలు. అది ఎప్పుడు? said వచ్చినప్పుడు. ఇది పాస్ట్ లో ఉన్నప్పుడు ప్రెసెంట్ చేంజెస్ ఇంటూ పాస్ట్. కానీ ఇది దేంట్లో ఉంది? ప్రెసెంట్ లో ఉంది. అందువల్ల ఇక్కడ కూడా ప్రెసెంట్. he is happy. ఓకేనా? తర్వాత షీ విల్ సే, ఇది కూడా అంతే. షీ విల్ సే దట్. ఐ ఉంది కదా, ఐ అంటే ఎవరు ఇక్కడ? షీ. తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది ఇది. దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ చేయకూడదు. చాలా మంది విద్యార్థులు హ్యావ్ హ్యాస్ చూస్తూనే హ్యాడ్ రాసేస్తుంటారు. కానీ ఇది దేంట్లో ఉంది? ఫ్యూచర్ లో ఉంది. ఫ్యూచర్ లో ఉన్న ప్రెసెంట్ లో ఉన్న టెన్స్ మారదు కాబట్టి షీ తర్వాత ఏం రాయాలి? హ్యాజ్ రాస్తాము. థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో హ్యాజ్ వస్తుంది. హ్యాజ్ తర్వాత ఫినిష్డ్ ద ప్రాజెక్ట్. చూసారు కదా? మెయిన్ విషయాలు గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటివి? ఎప్పుడైతే రిపోర్టెడ్ వర్డ్ పాస్ట్ లో ఉంటుందో ఆ రూల్స్ అన్ని అప్లై అవుతాయి అన్నమాట. ప్రెసెంట్ ఉన్నది పాస్ట్ కి వెళ్తుంది. క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు, WH క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, SR నో క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఒక్కసారి మళ్ళీ ఈ వీడియోను జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ప్రెసెంట్ లో ఫ్యూచర్ లో ఈ రిపోర్టెడ్ వర్డ్ వచ్చేస్తుందో అప్పుడు టెన్స్ లో ఎలాంటి మార్పు ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.